వెల్కమ్ టు ఎంఎన్ఎస్. రేపు హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక సంకల్ప సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన చిలక ప్రవీణ్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జ్ చిలక ప్రవీణ్ పాల్గొని వాల్ పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీలను పట్టించుకోవడం లేదని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బొడ్డు భరత్, చిలక ప్రశాంత్, మాచర్ల కుమార్, పొన్నాల స్టాలిన్, రాజు, చిలక కిషోర్, బొడ్డు వినోద్, వరదాచారి తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం వర్ధిల్లాలి, సామాజిక న్యాయం వర్ధిల్లాలి. జై కవితక్క, జై ప్రవీణన్న, ప్రవీణన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రవీణన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కవితక్క, జై తెలంగాణ. అంటే రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. 33 జిల్లాల నుండి ఎస్సీ బీసీ ఎస్టీలు ఈ సభకు భారీ ఎత్తున తరలి రాబోతున్నారు. సుమారు 15,000 నుండి 20,000 మంది ప్రజలు ఈ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు రాబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ సభ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎస్సీ బీసీ ఎస్టీలు రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రావాల్సిన వాటాను సాధించుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే చెప్పిందో సరిహద్దులతో కూడిన తెలంగాణను సాధించుకున్న తర్వాత సామాజిక న్యాయ తెలంగాణను సాధించుకోవాలని వారు చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ 14 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఎక్కడ కూడా సామాజిక న్యాయాన్ని పాటించిన సందర్భం కనబడతలేదు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ జెండాను ఎత్తి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీల వాటాను సాధించడానికి, వాళ్ళలో చైతన్యాన్ని కలిగించడానికి ఈ సభను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నట్టు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఎస్సీ బీసీ ఎస్టీలు అన్ని రంగాలలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో, రాజకీయ రంగంలో 50% బీసీలకు సాధించి తీరే వరకు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో విశ్రమించబోమని మేము చేస్తున్నాం. అందుకు తగ్గట్టుగానే రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగబోయే ఎస్సీ బీసీ ఎస్టీల వాటాకు సంబంధించి కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపటి సభ ఇది జయశంకర్ సార్ గారి ఆత్మను ప్రతిబింబించే సభ, ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యతను ప్రతిబింబించే సభ. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అత్యధిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీ ఎస్టీలు వాళ్ళ వాటాను రాజకీయంగా గుంజుకోవడానికి, ఇవ్వడానికి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 50% సీట్లను బీసీలకు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఎక్కడ కూడా తడబడకుండా కల్వకుంట్ల కవిత గారు 43 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేస్తే అందులో 22 ఇన్ఛార్జీలను బీసీలకు ఇవ్వడం ఇక్కడ గమనార్హంగా కూడా మనం గుర్తించుకోవాలి. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, తెలంగాణ నలువైపుల నుండి ఈ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యతతో పాటు ఎస్సీ బీసీ ఎస్టీల వాటను అడిగే విధంగా ఈ సభను ఏర్పాటు చేయబోతున్నాం. దీన్ని ఘన విజయం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై పూలే, జై తెలంగాణ, జై కవితక్క.